సర్కార్ నౌకరీ 1 అవర్ 56 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో జనవరి 1st రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. హెచ్ఐవి ఎయిడ్స్ నుండి ప్రొటెక్షన్ కోసం మంచి అవేర్నెస్ ఇచ్చిన సినిమా. కాకపోతే స్లోగా సీరియల్లా ఉంటుంది, కానీ సిన్సియర్ ఐటమ్ ఉన్నాయి. ఏది పడితే అది తీసేయలేదు. ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా కొట్టింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు. స్టార్టింగ్లో లిప్ లాక్స్ అండ్ రొమాన్స్ ఉంది, అండ్ అవేర్నెస్ పాయింట్స్లో కూడా కొన్ని విషయాలు మెచ్యూర్డ్గా ఉంటాయి, సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1990sలో హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి ఒక డేంజరస్ డిసీజ్ అప్పట్లో ఎటువంటి అవేర్నెస్ లేని పల్లెటూరులో ప్రజల్ని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టిందన్నదే మెయిన్ పాయింట్. సో ఆ ప్రజలకి అవేర్నెస్ కోసం హెచ్ఐవి రాకుండా ఏం చేయాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో చెప్పే సర్కార్ నౌకరీ అంటే గవర్నమెంట్ జాబ్ చేసే హీరోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, చివరికి ఏమైందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, అసలు ఇలాంటి ఒక కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకొని అది అప్పట్లో ప్రజలకి ఏం జరుగుతుందో విలేజ్లో ఈ డిసీజ్ యొక్క స్టార్టింగ్ డేస్ని మనకు చూపించాలనుకోవడమే పెద్ద ప్లస్. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికి ఇచ్చే వాల్యూ ఎలాంటిదని, హెచ్ఐవి కోసం మినిమం తెలియకుండా అప్పట్లో ప్రజలు ఎలా బిహేవ్ చేసేవారని, మనం ఇప్పుడు ఏంటి అప్పట్లో మరీ ఇంత తెలియకుండా ఉన్నారా అనే ఫీల్ తెప్పించేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఒకరికి వాడుతున్న సిరంజిని ఇంకొకరికి వాడకూడదు, షేవింగ్కి ఒకరికి వాడిన బ్లేడ్ని ఇంకొకరికి వాడకూడదు, ఇవి కూడా తెలియదంటే చూడండి మరి. ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అవేర్నెస్ ఇవ్వడం ఎంత కష్టమో హీరో రోల్లో చూపించారు. సైడ్ యాక్టర్స్ కాకుండా లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ గొప్పగా ఏం లేదు, కానీ 1990s టైంలానే ఉంది. మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఏం లేదు. మైనస్ పాయింట్స్, స్లోగా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ కన్విన్సింగ్గా ఉండవు, మెయిన్గా సెకండ్ హాఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ రోల్తో ఈ డిసీజ్ ఎంత డేంజరస్తో చూపిద్దాం అనుకున్నారు, బట్ కన్విన్స్ అయ్యేలా డీటెయిలింగ్ లేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా స్లోగానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అండి. కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పరు, అందువల్ల ఎమోషన్స్ మిస్ అయ్యి కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. భార్య రోల్ని హీరో చేస్తున్న అవేర్నెస్ స్టైల్స్ని చూస్తుంటే ముందే ఏం జరగబోతుంది అన్నదే ప్రెడిక్ట్ చేస్తాం. ఇవే పెద్ద మైనస్లు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్లోగా వెళ్ళినా పర్లేదు. అప్పట్లో హెచ్ఐవి ఎయిడ్స్ డిసీజ్ ఎంత కీ రోల్ ప్లే చేసిందో, దీనికి జనాలు ఎలా రియాక్ట్ అయ్యేవారో అది తెలుసుకోవడం కోసం ఒకసారి చూడొచ్చు. గుడ్ కాన్సెప్ట్ బట్ స్లో నెరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.